మోకాళ్ళ నొప్పులు, డిస్క్ ప్రాబ్లమ్స్ లాంటి అన్ని సమస్యలకు సంప్రదించండి హోమియో కేర్ ఇంటర్నేషనల్ వరల్డ్ క్లాస్ హోమియోపతి 9001175570. సీనియర్ ఆఫీసర్తో కూడా డిప్యూటీ సీఎం గారు మాట్లాడడం, ఇమ్మీడియట్గా అందరం కూడా స్పందించి మళ్ళీ ఈ కేసును మొదటి నుంచి క్షుణ్ణంగా సీనియర్ అధికారులంతా అంటే మా సిపి గారు, డీసీపీ గారు, ఏసీపీ గారు అంతా కూడా క్షుణ్ణంగా ప్రతి ఏ ఒక్క విషయాన్ని కూడా ఎక్కడ సూక్ష్మంగా ఏ ఒక్క విషయాన్ని కూడా ఎక్కడ కూడా వదలకుండా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎంత డీప్గా ఇన్వెస్టిగేషన్ ఇందులో జరిగింది అంటే, ఇప్పుడు అతను బెంగళూరులో ఎక్కడ ఉన్నప్పుడు సిపిలో ఏదో బిర్యానీ ఆర్డర్ చేస్తే ఏదైనా బిర్యానీ బాయ్ని ఆ బిర్యానీ అందించినటువంటి బాయ్ దగ్గరికి కూడా వెళ్ళి ఈ ఇతనైనా అని అంత క్లియర్గా ప్రతి విషయాన్ని చాలా క్షుణ్ణంగా పరిశీలన చేసి అలాగే సైబర్ క్రైమ్ శివాజీ నేను మేమంతా ప్రతిరోజు కూడా సుమారు 3-4 గంటలు ప్రతిరోజు కూర్చోవడం, ఇన్వెస్టిగేషన్లో వచ్చిన అంశాలన్నింటినీ కూడా మళ్ళీ సీనియర్ అధికారులందరూ కూడా సిపి గారికి, ఐసీపీ గారికి, డీసీపీ గారికి అందరికీ మళ్ళీ తిరిగి చెప్పడం, మళ్ళీ వారి దగ్గర నుంచి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ తీసుకోవడం, అలాగే వారు కొంచెం సలహాలు సూచనలు చేయడం, అట్లా ఆల్మోస్ట్ వాళ్ళు జల్లెడ పట్టినంత విధంగా మనం చేసిన కూడా వెళ్ళిన తర్వాత సుమారుగా వాళ్ళు ఫిబ్రవరి ఎండింగ్ వరకు కూడా వాళ్ళు ఏ విధమైనటువంటి ఫోన్ కూడా వాడలేదు. వారి దగ్గర ఫోన్ కానీ అట్లా ఏమీ లేవు. వారు తిరుగుతూ లాస్ట్కి జమ్మూ చేరుకున్నారు. జమ్మూ చేరుకున్న తర్వాత వాళ్ళు అక్కడ ఏదో ఒక చిన్న ఉద్యోగానికి సెటిల్ అయ్యి అబ్బాయి సెటిల్ అయిన తర్వాత ఈ ఫోన్ అది తీసుకోవడం జరిగింది. కానీ అక్కడ ఆ ఫోన్ తీసుకున్నప్పటికి కూడా వాళ్ళు ఇక్కడ ఎవరితో కూడా కాంటాక్ట్లో లేరు. ఒకవేళ మనకి ఇక్కడ ఎవరికైనా వాళ్ళ ఫ్రెండ్స్ కానీ లేకపోతే బంధువులు వాళ్ళతో ఎవరికైనా కాంటాక్ట్లో ఉంటే మనం కొంత పురోగతి లభించేది. ఈలోపు ఎలక్షన్స్ రావడం, ఈ క్రమంలో మేము అంటే డిప్యూటీ సీఎం గారి దగ్గరికి వెళ్ళడానికి ముందు ఒక 8 రోజుల క్రితం మన ఈ అమ్మాయి వచ్చారు, వాళ్ళ అమ్మగారు వచ్చారు. వాళ్ళ అమ్మగారు వస్తే వాళ్ళ అమ్మగారిని నేను స్వయంగా మేము సైబర్ క్రైమ్కి నేనే తీసుకుని వెళ్ళి మళ్ళీ మొదటి నుంచి చేద్దామమ్మా అని చెప్పి మళ్ళీ మేము మొదటి నుంచి ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా మళ్ళీ వాళ్ళ దగ్గర ఆధార్ కార్డులు, బ్యాంక్ డీటెయిల్స్ అవన్నీ కూడా తీసుకుని మళ్ళీ మొదటి నుంచి చేయడం జరిగింది. సో ఎట్టకేలకు ఈ కథ సుఖాంతం అయింది. ఇప్పుడు ఫర్దర్ యాక్షన్ అంటే వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్ని బేస్ చేసుకొని ఆ విచారణలో వచ్చినటువంటి అంశాలని బేస్ చేసుకుని ఫర్దర్ స్టెప్ ఏదైతే అది మేము తీసుకున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.